హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే ఆకుకూరల్లో తోటకూర గురించి చెప్పుకుందాం. ఏంటి తోటకూర అని తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే మనం తింటే పిల్లలు కూడా మనల్ని చూసి ఇష్టంగా తింటారు. ఏంటి ఆకుకూరే కదా అని చెప్పి తీసిపారేస్తారేమో. చాలా ఉన్నాయండి ప్రయోజనాలు. ఆగండి, మరి తొందరపడవద్దు. తెలిసిందే కదా అని తీసిపారేయకండి. పూర్తిగా వినండి. మరి వీడియోలోకి వెళ్దామా? చిన్న మాట, కంప్లీట్గా చూస్తే మనకి తెలియని బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో తెలియని వారికి ఏంటండోయ్, తెలిసిన వారికి కాదండి, తెలియని వారికి చెప్తున్నా. ఇప్పుడు తెలుసుకుందామా అవేంటో. ఆకుకూరల్లో రారాజుగా పిలువబడేది తోటకూర. అందరికీ తెలిసిందే కదా. ఇంకా చూడండి, ఇది మీకు ఇష్టం ఉన్నా లేకున్నా తినాలండి, తప్పదు. ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. తోటకూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. తోటకూర ఆకుల నుంచి కాండం వరకు అన్ని పోషకాలతో నిండి ఉంటాయి. తోటకూర తినటం వల్ల పేగు ఆరోగ్యంతో పాటు ప్రమాదకర గొంతు క్యాన్సర్ నుంచి రాకుండా తోటకూర సహాయపడుతుంది. ఇంకా చూడండి, సీజనల్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, దాంతో పోరాడేటందుకు ఇది సహాయపడుతుందన్నమాట. ఎర్ర రక్త కణాలను ఉత్పత్తిని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుందన్నమాట. చూసారా ఎంత మంచిదో. తోటకూర తినటం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. తోటకూరలో పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో క్యాలరీస్ ఏమో తక్కువగా ఉంటాయన్నమాట. ప్రోటీను ఇంకా ఫైబరు ఎక్కువగా ఉండటం వల్ల ఏమండోయ్, ఇది వినండి, బరువు తగ్గాలనుకునే వారికి బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ అండి, బెస్ట్ అయిన ఆహారం. దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే అధిక రక్తపోటుని నియంత్రించి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కాబట్టి. ఇంకా చెప్పాలా, ఆకుకూరల్లో రారాజుగా పిలువబడే తోటకూర కాబట్టి తింటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. ఏమంటారు మన పెద్దలు చెప్తారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యమని. తినాలేమో ఇష్టం లేదు అని చెప్పకండి, ఇష్టం చేసుకొని మరీ తినాల్సిందే, తప్పదు. ఏమంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మళ్ళీ మరో వీడియోలో మాట్లాడుకుందాం. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.